హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బోను అండ్ మీ ఏమండో నా రెగ్యులర్ బ్లాగ్ చూపిస్తూ మీకు సంబంధించి ఒక ఇన్ఫర్మేటివ్ మెసేజ్ ఇవ్వడం నాకు అలవాటు నా బ్లాగ్లో. సో ఈరోజు అయితే హెల్త్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అది బ్లాగ్ మధ్యలో రావచ్చు, లేదంటే ఎండింగ్లో ఉండొచ్చు. సో ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, అస్సలు బోర్ కొట్టదు. బ్లాగ్ చివరి వరకు చూసేసేయండి. అండ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే వీడియోస్ రెగ్యులర్గా మీరు చూడొచ్చు అనమాట. ఇంకా ఇదేంటంటారా, మా ఇంట్లో మా బునుబాబు మీకు తెలుసు, మా పప్పి. అలాగే ఈ మధ్య కొత్తగా పిల్లి వస్తుందండి ఇంట్లోకి. వాడి పేరు సింబా అని పెట్టుకున్నాము. ముద్దుగా ఉన్నాడు కదా అని వాడిని కాస్త ప్యాంపర్ చేయడం స్టార్ట్ చేయగానే వీడికి మహా మెంటలు వచ్చి అదిగోండి అలా అరుస్తున్నాడు అనమాట. అది సంగతి. ఇప్పుడు వాడిని ఎక్కడ అటాక్ చేసి చంపేస్తాడో అని నాకు టెన్షను. ఇంకా రెండింటిని మేనేజ్ చేయడం సరిపోయింది. పొద్దున్నే ఈ పంచాయతీ అనమాట. కాఫీ కూడా తాగకుండా అందరం ఏమైంది బునుగాడికి, ఎందుకు ఇంత అరుస్తున్నాడు అని పరుగులు పెట్టుకుంటా కిందకు వచ్చి చూస్తే సీన్ ఇది. ఇంకా నయం వాడిని అటాక్ చేసి పీకే లేదు. యాక్చువల్గా ఒక్కోసారి బాగానే ఉంటాయండి, రెండు ఎదురు బెదురు కూర్చొని బాగానే కామ్గా సైగలు చేసుకుంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమో ఇలా అటాకింగ్ మోడ్లో గట్టిగా అరుస్తూ ఉంటాడు. వాడు కూడా ఆ సింబా ఏం తక్కువ కాదు, సైజ్ ఏమో చిన్నగా ఉంటుంది ఆ పిల్లిగాడు. వాడు కూడా ఎదురు అరుస్తూ ఉంటాడు అనమాట. నా ఇల్లు అంటే నా ఇల్లు అనుకుంటూ ఉంటాయి రెండు. వీడికి మా బున్నుగాడికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇంక ఇది ఈరోజు ఉండే రొటీనే అనమాట. ఇవాళ మార్నింగ్ నుంచి ఎంత బిజీగా ఉన్నానంటే ఒక చిన్న వీడియో రికార్డ్ చేసేంత టైం కూడా లేదండి. అంటే కొబ్బరి కొడతారా? సో ఇప్పుడు అదిగోండి, నాకు మా క్రిషాకి కొబ్బరి బొండం తాగడం ఎంత ఇష్టమో లోపల కొబ్బరి తినడం కూడా అంత ఇష్టం అనమాట ఇద్దరికి. మామూలుగా కొబ్బరి నచ్చదు. ఇప్పుడు నేను తిన్నామా లోపలిది అనగానే అని అంది. ఇప్పుడు ఏమన్నా పెద్దయ్యాక ఏమైనా టేస్ట్ మారిందేమో అనుకున్నానండి. మామూలుగా నచ్చదు, బట్ అడిగాను అంటుంది. కొత్త గాజులు అంటే మీషో నుంచి కొనుక్కుందండి, చాలా బాగుంది. ఎందుకు చెప్తున్నారు కదా పీపుల్, ఎందుకే? నేను రోడ్డు మీద కొనుక్కున్నా. అవి రోడ్డు మీద కొన్నావా? అదిగోండి రోడ్డు మీద ఎక్కడ కొనుక్కుందంట, మీషో కాదంటండి. సో ఎనీవేస్, సో ఇప్పటిదాకా అయితే డే ఎలా గడిచిపోయిందో పెద్ద ఖాస్గా ఏం జరగలేదు. నా రొటీన్ మీకు తెలుసు. మార్నింగ్ కౌశిక్ బాక్స్ ప్యాకింగ్ దగ్గర నుండి హడావుడిగా ఉన్నాను. సో అందుకే ఏం రికార్డ్ చేయలేదు. అండ్ ఇప్పుడేమో మా అత్త ఉంటారు కదండి ఇంట్లో, మెడిసిన్స్ ఆన్లైన్ దొరకట్లేదు. ఆల్మోస్ట్ ఒక 10 days అవుతుంది పెట్టి, అయినా రావట్లేదు. ఇంకా కష్టం అని చెప్పి ఇంకా ఆఫ్లైన్ తీసుకోవడానికి వస్తే లిటరలీ 1 hour వెయిట్ చేశానండి. మెడిసిన్స్ లేక కాదు, అంత క్రౌడ్ ఉందన్నమాట. ఎందుకు ఇంత డిసీజెస్ వస్తున్నాయి అని అయ్యో పాపం అనిపించింది అక్కడ ఉన్న గ్రూప్ని చూస్తే. బట్ వెయిట్ చేసి ఎంత అలసిపోయామంటే ఇదిగోండి కొబ్బరి బోండం తాగుతున్నాం. ఇంకో 5 minutesలో ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి. ఆల్రెడీ 1:36 అవుతుంది. అండ్ తర్వాత ఇంకే ఉంది, మా కౌశిక్ స్కూల్కి వెళ్ళాలి వాడిని పికప్ చేసుకోవడానికి. అండ్ ఫర్దర్గా డే ఎలా వెళ్తుందో చూపిస్తాను. ఎక్కడికి వెళ్ళమాకండి, సరేనా? ఇందాక దాని బాండంతో ఫోటో సరిగ్గా రాలేదంటండి. ఇప్పుడు నేను తాగి పరిసిన బాండంతో ఫోటో దిగుతుంది. కృష ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమా. అది కృషానా ఇంకెవరన్నానా అనుకుంటా. అదిగో ఆంటీ ఇస్తున్నారు చూడు. ఆంటీ వెయిట్ చేస్తున్నారే. థ్యాంక్స్ అమ్మా. అది ఒక్క నిమిషం లేదు, నేనే హార్న్ ఇస్తాను, నా చేయి తగిలింది పొరపాటున. బా ఇదైతే భలే ఉంది, క్రేజీగా. తిందాం. నా వాట అయితే నేను తినేసానండి. మా అమ్మాయి తర్వాత తింటానంది. అబ్బా ఎదురుగుండా ఫ్రూట్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మా అందమైన కాలనీని ప్రతిరోజు చూసినా ఎప్పుడూ అందంగానే కనిపిస్తుంది. నాతో పాటు మీరు కూడా ఒక లుక్ వేసేయండి, ఎంత పచ్చగా ఉంది కదా. ఇంకా లంచ్లోకి వెళ్ళిపోదామండి. రొటీనే, మా అమ్మాయి అలా ఉడకబెట్టిన కూరగాయలు తింటూ ఉంటుంది. అండ్ ఆ అమ్మ ఏం చేసిందంటే చూడండి మీరే, ఇదేంటో డిఫరెంట్గా ఉందండి. పప్పు అయితే బాగానే ఉంది లుక్ వైజ్. ఇదేం పప్పు అర్థం కావట్లేదు. ఉండండి అడుగుదాం. ఏం పప్పు అమ్మ? ఏం కనిపించట్లేదు ఏంటి? ఇదేం పప్పు? ఇందులో ఏం కనిపించలేదు నాకు. ఆకుకూర లేదు, టమాటా లేదు. ఏం పప్పు అది? మామిడికాయలు ఎక్కడ అసలు? ఇప్పుడు మామిడికాయలు ఎక్కడ? పచ్చి మామిడికాయలు 50 కాయ కోసి డీలో పెట్టాను. డీప్లో పెట్టిన ముక్కలా? బాగుంటుందా మరి? ఇది ఏమన్నా పిచ్చి కంపు కొట్టింది? చూడు, చాలా కాన్ఫిడెంట్గా చెప్తుందండి. చూద్దాం, తిని చెప్తాం మీకు ఎలా ఉందో. సరే కొద్దిగా రైస్ పెట్టు. అన్నీ వండినాళ్లే వండి నీరసపడి రైస్ పెట్టు అని ఎలా అడుగుతుంది చూడండి. ఏమండి ఇదేదో అంటారు చూడండి, అన్నీ చేసిన వాళ్ళే లాస్ట్కి షో అని కూర్చుని ఒక ముద్ద అన్నం పెట్టవే అంటుంది. పాపం కొంచెం పెట్టేద్దాము. అండ్ క్రిష్ కూడా భోజనానికి వచ్చింది, నేను కూడా తినాలి. అండ్ మా అబ్బాయి కోసం స్కూల్కి వెళ్ళాలి, ఇందాక చెప్పాను కదా. సో తిన్నాక మళ్ళీ కలుద్దాం. అండ్ ఇంతకీ ఆ మామిడికాయ పప్పు ఎలా ఉందో, డీప్లో పెట్టిన మామిడికాయ ముక్కలతో చేసిన పప్పు ఎలా ఉందో రివ్యూ ఇస్తా. క్రిష దాన్ని ఎలా ఓపెన్ చేస్తావమ్మా? ఆహా, పెరుగు ఫేషియల్ అంటారా దీన్ని? కాదు కదా, యోగట్. యోగట్ ఫేషియల్. ఇంకమ్మా
ఇందు మూలంగా మీకు ఏమర్థమైంది? పిల్లలు ఎంత పెద్ద అయినా సరే మీరే ప్రాపర్గా ఓపెన్ చేసి ఇవ్వాలి. నేను వచ్చి తెరిచే లోపు ఇలా గోలీ సోడా కొట్టినట్టు టప్మని కొట్టిందనమాట, అంతే స్మాష్. షీ కాంట్ స్టాప్, దట్స్ వాట్. అప్పటిదాకా కామ్గా ఉండి అప్పుడు గ్యాస్ వస్తుంది, మొహం తుడుచుకోవే, టిష్యూ ఇయ్యవే. సరే ఈ ఆవకాయ పచ్చడి పొరుగింటి పుల్లకూర రుచిలాగా. ఇది ఇంతకీ అమూల్ ఐస్ క్రీమ్ అనుకుంటున్నారేమో ఫాలోవర్స్, చెప్పాలి పచ్చడి ఉందని. పప్పింది వద్దు, గ్యాస్ వస్తుంది. నా ఇష్టం. పప్పు కృష 100 times అంది కృష, గ్యాస్ వస్తుంది గ్యాస్ వస్తుంది అని చెప్పి. ఆ ఎర్రటి పచ్చడి కలుపుతుంటేనే నోట్లో అలా నీళ్ళు వచ్చేస్తున్నాయండి బాబు. ఏముంటుందండి బాబు ఆ పచ్చడిలో? నెక్స్ట్ లెవెల్, బాగుంది కదా, ముక్క చాలా పుల్లగా ఉంది. నిన్నటి వ్లాగ్లో మీరు చూస్తుంటారు కదండి, మా ఆడబుడ్చెళ్ళ అబ్బాయి వస్తూ మామిడికాయ పచ్చడి తీసుకొచ్చాడనమాట. మా వారికి మా ఆంధ్ర స్టైల్ పచ్చడి నచ్చదు, ఆయన బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ తెలంగాణ కదా, వాళ్ళ సిస్టర్ పంపించింది. ఎంత బాగుందంటే పుల్లగా, ఆ ముక్క కూడా కరకరలాడుతుంది. అండ్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద పికిల్ అసలు నెక్స్ట్ లెవెల్, అదరగొట్టేసింది. అమ్మయ్య, ప్రశాంతంగా పచ్చడి ముద్ద అయితే తిన్నాము. ప్రతిరోజు ఎన్ని కూరలున్నా ఫస్ట్ ముద్ద ఎర్రగా అలా పచ్చడితో తినడం నాకు ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ మామిడికాయ పప్పు టేస్ట్ ఎలా ఉందంటే బాగుంది, రియల్ మామిడికాయలతో చేసినట్టే ఉంది, పర్ఫెక్ట్. మామిడికాయ పప్పు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇలా మ్యాంగోస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా చేసుకోండి. ఏమండి జస్ట్ అలా మా అబ్బాయి స్కూల్ దగ్గరికి వచ్చాను, అదిగో చూసారా, మీకు కనిపిస్తుందా గ్లాస్ మీద వర్షం అనమాట. థ్యాంక్ గాడ్ నేను వచ్చాను ఇవాళ. పాపం నిన్న అనుకోకుండా మా ఆయన వెళ్తారని, ఆయనేమో నేను వెళ్తానని సంహా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్లో మిస్ అయిపోయామండి. నిన్న చాలా కోపడ్డాడు ఇంటికి వచ్చి, ఏంటమ్మా ముందు చెప్పొచ్చు కదా అని. సో అందుకని ఈరోజు తిట్లు తినకుండా ఉందామని వచ్చానమాట నేనే. పిల్లలండి పాపం మనల్ని కాక ఎవరిని అంటారు. సో నిన్న వెయిట్ చేశాడంట బయటకు వచ్చి, ఏంటి మమ్మీ ఎవరు కనిపించట్లేదు అని ఫోన్ చేశాడు. నేనేమో మంచి డీప్ స్లీప్లో ఉన్నాను, ఆఫ్టర్నూన్ పడుకుంటానండి, అదొక ఏంటో ఎడిక్షన్ నాకు. మార్నింగ్ లెగుస్తాం కదా, ఒక చిన్న షార్ట్ నాప్. లేదు నాన్న డాడీ వస్తారు కదా అంటే మామూలుగా రోజు నేను గుర్తు చేస్తాను, టైం అయింది వెళ్ళు బాబు దగ్గరికి అని చెప్పి. నిన్న అనుకోకుండా నేను ఫోన్ చేయలేదు, ఆయన ఏదో పాపం మీటింగ్లో ఉండి మర్చిపోయారు. సో ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చేసాడులేండి. చిన్నపిల్లాడేం కాదు, ఈజ్ ఇన్ 12th grade. కానీ పాపం ఎంత ఏజ్ వచ్చినా పేరెంట్స్ వస్తారు అని ఒక ఎక్స్పెక్టేషన్తో వెయిట్ చేస్తూ మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకా మెంటల్ వచ్చేస్తుంది. ఇంటికి ఫోన్లో అరిచాడు, ఇంటికి వచ్చి అరిచాడు, ఏదో స్నాక్స్ పెడితే తినలేదు, ఇంకాసేపు అలకనమాట. కాదులే నాన్న కావాలని చేయం కదా అంటే ఇంకా హీ వాజ్ ఫైన్. ఇవాళ అందుకే గుర్తుపెట్టుకుని అబ్బా ఏముందిలే నైట్ తొందరగా పడుకోవచ్చు అని చెప్పేసి పడుకోలేదండి. పడుకుంటే మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. సరే బాబుని తీసుకెళ్దామని నేనే వచ్చా ఇవాళ స్కూల్కి, అదనమాట. ఇంకా రాలేదు, సో వెయిట్ చేస్తున్నాను. పిల్లల కోసం వెయిటింగ్లో ఏమీ విస్క్ అనిపించదు, వస్తాడులే అన్నట్టుగా. అదే ఒక్క నిమిషం ఇంకొకళ్ళ కోసం ఇంకా వేరే రీజన్ కోసం వెయిట్ చేయమనండి, పొగలు సగలే లోపల కదా. అదే మనం సొంత చిల్డ్రన్ కోసం స్కూల్ దగ్గర అవనివ్వండి, ఏదన్నా ఎప్పుడన్నా ఒక ఫ్రెండ్ పార్టీకి వెళ్ళో ఇక్కడ వెయిట్ చేయమ్మా అంటే చాలా మురిపంగా ఉంటుంది. అదే అమ్మ అంటే, అవునా? ఈ అక్క తమ్ముళ్ళు ఇద్దరు వచ్చారండి. తమ్ముడు ఎక్కేసేసి డోర్ వేసేసినట్టున్నాడు, తనేమో బయట నుంచి ఏదో మాట్లాడుతోంది. నాకు చిన్నప్పుడు మా కృషా కౌశిక్ గుర్తొస్తున్నారండి. ఆ బాబు జోక్గా డోర్ వేసేసాడు, అది పడిపోయింది అనమాట, లాక్ పడిపోయినట్టుంది. ఆ పాప ఎంత స్పోర్టివ్గా నవ్వుకుంటూ తీసింది చూడండి. మళ్ళీ ఏంటో ఇద్దరు వెళ్తున్నారు. అక్కడ చూసారా అండి, చక్కగా పేరెంట్స్ తోటి అక్కడ ఆ పిల్లలు బుడ్డిగా. పిల్లలు చిన్నప్పుడు భలే క్యూట్గా ఉంటారు గైస్, ఏమైనా చెప్పండి. ఇప్పుడేమో మీసాలు గిడ్డాలు వచ్చేసి ఏంటో చాలా తక్కువ గడుపుతూ ఉంటారు ఒక వయసు వచ్చాక. దానికి మనం కూడా ఏం ఫీల్ అవ్వకూడదులేండి, ఇంకా టైం అది అంతే. సో బేసిక్గా బుధవారం అనమాట ఇవాళ. ఎన్ని పనులున్నా, రోజు ఎంత బిజీగా ఉన్నా, ఇవాళ మా మమ్మీ నన్ను ఊరుకోదు, ఖచ్చితంగా అమ్మ టైం ఇవాళ. సో వెడ్నెస్డే మార్కెట్కి వెళ్తున్నామండి, నేను మమ్మీ మా అత్త. నేనైతే మార్కెట్ దగ్గర దిగదలుచుకోలేదు ఇవాళ, ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే దిగి మీకు చూపిస్తా.
మార్కెట్‌లో ఎన్ని కూరగాయలు ఉన్నాయండి. కళ్ళు ఫస్ట్ అలా ఎర్రగా నిగనిగలాడే టమాటాల మీద పడిపోతాయి. అండ్ టమాటోస్ అండి అసలు బస్తాలు బస్తాలున్నా వాడేస్తూ ఉంటాము. నేనైతే మరీ ఎక్కువ వాడుతుంటాను. ఎందుకంటే మిక్సీ పట్టేసి ఆ పేస్ట్‌ని కలుపుతూ ఉంటానండి కర్రీస్‌లో. ఆ తొక్కలు తొక్కలొస్తే పిల్లలు తినరనేసి. అండ్ నెక్స్ట్ వంకాయలు చూసింది అత్త అస్సలు బాలేదు. ఇంక వద్దంటే డ్రాప్ అయిపోయాము. ఆ క్యాప్సికమ్ కూడా ఏంటో ఈరోజు అంత చిన్న చిన్నగా అంత మంచిగా అనిపించలేదు. ఈ బంగాళదుంపలు మాత్రం అబ్బో! సూపర్‌గా ఉన్నాయి. రండి కొనుక్కోండి అన్నట్టు చూస్తున్నాయి. బట్ ఇంట్లో చాలా దుంపలున్నాయి. నేను ఈలోపు అక్కడే నా బొటిక్ ఉంటుందండి. నా పర్సనల్ డ్రెసెస్ అండ్ బ్లౌజెస్ కుట్టే బొటిక్. ఇంకా అక్కడికెళ్ళి నా పాతవెయ్యో ఉంటే అవి చూసుకుని, ఇంకా కొత్తవెయ్యో 2 యాడప్స్ ఉంటే ఇచ్చేసొచ్చాను. అండ్ వచ్చి రాంగానే నెక్స్ట్ బండి దగ్గర కనిపిచ్చారండి మళ్ళీ మమ్మీ అండ్ అత్త. అంటే అక్కడ స్టార్ట్ అయ్యి మెల్లగా అలా నడుచుకుంటూ ముందుకొస్తున్నారు. నేను వాళ్ళకంటే ముందే వెళ్ళి నా పని చూసుకొని వచ్చి రిటర్న్ అయ్యి మళ్ళీ అక్కడ జాయిన్ అయ్యాననమాట. దోసకాయలు భలే ఉన్నాయి. ఏమండోయ్ ఇవాల్టి బ్లాగ్‌లో హడావుడిగా నా డే అయిపోయింది కాబట్టి, నేను ఎక్కువగా ఏదైనా లైక్ ఎవ్రీడే నా బ్లాగ్‌లో ఏదైనా ఇన్ఫర్మేటివ్ థింగ్ మీతో పంచుకోవడం అలవాటుగా చేసుకున్నానండి. అంటే రెగ్యులర్‌గా నా రొటీన్ చూపించినా మీకు బోర్ కొట్టేస్తుంది. ఏముంది అందరూ చేసుకునే పనేగా అనిపిస్తుంది. అలా లేకుండా నా రొటీన్ చూపిస్తూ మీకు మీ లైఫ్‌లో ఏదైనా ఉపయోగపడే హెల్త్ టిప్ అవ్వచ్చు, ఫినాన్షియల్ టిప్స్ అవ్వచ్చు, లేదంటే నా లైఫ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్ దాని ప్రాబ్లమ్‌కి నేను ఎలా సొల్యూషన్ తీసుకొచ్చాను అలాంటివి ఏదైనా అవ్వచ్చు. సో అలా ఏదైనా ఇచ్చి బ్లాగ్ ఎండ్ చేస్తే నాకు బాగుంటుంది. కొంతమందికైనా ఉపయోగపడితే బాగుంటుంది కదా, అదనమాట. ఇంతకీ నా వెనకాల ఉన్న మా ఫ్రిడ్జ్ దగ్గర నుంచున్నానండి కిచెన్లో. ఆ చొట్ట ఏంటి అనుకుంటున్నారా? కొన్న రోజే తీసుకొస్తున్న టైంలో అయ్యిందో సంథింగ్ హ్యాపెండ్. కాకపోతే ఇంకా పిల్లలు ఉంచే మమ్మీ అన్నారు. ఈయన కూడా అబ్బాయి ఏముందిలే శాశ్వతమా ఏంటి ఏదైనా పర్వాలేదులే పోనీ అన్నారు. ఎన్ని ఇలాంటి మ్యాగ్నెటిక్ స్టిక్కర్స్ తీసుకొచ్చినా అక్కడ మాత్రం మేము కవర్ చేయట్లేదండి. అది చూసినప్పుడల్లా ఇలా ఒకళ్ళనొకళ్ళు ఇలా చూసుకుంటూ మనమే కావాలని ఉంచుకున్నాము. ఇట్స్ ఓకే దిష్టి తగలదులే అనుకుని నవ్వుకుంటూ ఉంటామన్నమాట. సో ఇవాల్టి బ్లాగ్ ఎండ్ చేసే ముందు మీకు ఒక చిన్నది చెప్దాం అనుకుంటున్నానండి. ఏం లేదు, ఒక చిన్న హెల్త్ టిప్. ఎవ్రీడే నైట్ నా హస్బెండ్కి లవంగం బుగ్గన పెట్టుకుని పడుకుంటారు. అంటే నాట్ ఓన్లీ లవంగం, పచ్చి సోంపు తింటాము మేము. అంటే హోల్ ఫ్యామిలీకి ఉన్న హ్యాబిట్స్ ఇవి. మౌత్ ఫ్రెష్నెస్ కోసం, లేదంటే ఎలైచీ పర్ల్స్ అని దొరుకుతాయి కదా, మన యాలుక్కాయ లోపల ఉన్న గింజలు అమ్ముతారు పర్ల్స్ అని, అవి కూడా చాలా బాగుంటాయి. సో అది తిని పడుకుంటాము. వాట్ ఎవర్. ఇప్పుడైతే నేను లవంగం బెనిఫిట్స్ గురించి చెప్తాను. అలాగే అది తినే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాలండి. బేసిక్గా లవంగం నోట్లో పెట్టుకుని పడుకుంటే నిద్ర బాగా పడుతుంది. మనసుకి ఆ లవంగం సువాసన వల్ల ప్రశాంతత లభిస్తుంది, ఫ్రెష్గా ఫీల్ అవుతాం. అంతేకాదండి, మన నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. లోపల క్యావిటీస్ ఏమైనా ఉంటే కూడా లైక్ ఎఫెక్టివ్గా మనకి నొప్పి రాకుండా చేస్తుంది లవంగాయ అనేది కదా. అంతేకాదు, మనకి కడుపులో ఏమైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా, ఏమైనా కడుపు కొంచెం లోపల ఇబ్బందిగా ఉన్నా, ఇవాళ కొంచెం ఎక్కువగా తిన్నాము గ్యాస్ట్రిక్గా ఉంది అనుకున్నా కూడా లవంగం జ్యూస్ లోపలికి వెళ్ళినప్పుడు, అంటే ఒక్క లవంగం చప్పరిస్తే నేను చెప్తున్నానండి, ఓవర్గా లవంగాలు తింటే మాత్రం కడుపులో గ్యాస్ తగ్గించడం మాట దేవుడు ఎరుగు, కానీ ఇంకా ఎక్కువ మంట వస్తుంది. కాబట్టి లిమిట్లో తీసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్గా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, కొంతమంది బుగ్గను పెట్టుకుని నిద్రపోతున్నారండి. నేను చూశాను లైవ్లో. అప్పుడు ఏమవుతుంది, అది విండ్ పైప్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి మనం గట్టిగా ఊపిరి తీసుకుంటాం, లేకపోతే ఒక్కోసారి గురకొచ్చేస్తుంది నిద్రలో. అప్పుడు ఎంత ప్రమాదం తెలుసా అండి, చచ్చిపోతాము. సో జాగ్రత్త. భోజనం అయిన తర్వాత ఎట్లాగో ఒక 1 hour వరకు మనం పడుకోము. వెంటనే లవంగం చప్పరిచ్చి ఆ బెనిఫిట్స్ అన్నీ తీసేసుకుని దెన్ చక్కగా నోరు పుక్కిలించుకుని పడుకోండి. అప్పుడు దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ మనకు వస్తాయి. అంతేగాని ఒక్కోసారి బద్దకిచ్చి మర్చిపోయాం కదా, ఇప్పుడు బుగ్గను పెట్టుకుని పడుకుందాము అని అస్సలు ఆ పొరపాటు చేయమాకండి, సరేనా? భోజనం చేసిన వెంటనే బుగ్గను పెట్టుకుంటే చక్కగా జ్యూస్ అంతా ఎంజాయ్ చేస్తామో, చప్పగా అయిపోతుంది. ఇష్టమైతే నవిలి మింగేయండి, లేదంటే కష్టమైతే ఊసేయండి. బేసిక్గా మనకు కావాల్సింది లవంగం జ్యూస్లో ఉన్న బెనిఫిట్స్. సో ఇదేనండి మీతో పంచుకోవాలనుకున్నాను. చాలామందికి ఈ హ్యాబిట్ ఉండడం నేను చూశాను కాబట్టి రియల్ వరల్డ్లో ఇది చెప్తున్నాను. బోరింగ్గా ఉంటే ప్లీజ్ ఏమనుకోవద్దు. అండ్ దట్స్ ఇట్. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన నా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మెనీ థ్యాంక్స్ అండి. ముందు ఇంకా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ మీకు అందించడానికే ట్రై చేస్తాను. అస్సలు బోర్ కొట్టనివ్వను. ఎవరికన్నా ఇది బాగాలేదు ఇలా చేయండి అని మీకు అనిపిస్తే ప్లీజ్ అండి మొహమాట పడకుండా కామెంట్ చేయండి. దానికి తగ్గట్టు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? బాయ్ అండి. సీ యూ.